శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి 5 రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చక్కెర పొంగల్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పావు కప్పు వరకు పెసరపప్పుని దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పెసరపప్పుని ఒక బౌల్‌లో తీసుకొని దీనికి ముప్పావు కప్పు రైస్‌ని యాడ్ చేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో యాడ్ చేసి 2:30 కప్పుల వరకు నీటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ రైసు, పెసరపప్పు కలిపి 1 కప్ రావాలండి. దీనికి 2:30 కప్పుల నీటిని యాడ్ చేసుకుంటే ఓవర్ కుక్ అవ్వకుండా, పలుగ్గా కాకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. బెల్లం పాకం కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. దీనికి హాఫ్ కప్ షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. దీనికి పావు కప్పు వాటర్‌ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పాకాన్ని కరగనివ్వాలండి. పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే పాకం మాడిపోయే అవకాశం ఉంటుంది. పాకం ఈ విధంగా పొంగు వచ్చి ఇలా చెక్ చేసుకుంటే ఇలా ఉండాలి. ఇలా అయితే మీకు పర్ఫెక్ట్ పాకం రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నెయ్యిని తీసుకొని అందులో జీడిపప్పు, ఎండు కొబ్బరి ఎర్రగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి పొంగనివ్వాలి. ఇక్కడ మీరు చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో. రైస్‌ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉండాలి. ఎందుకంటే పెసరపప్పు వేస్తాం కదండీ, అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరం కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఫ్లేవర్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంట్స్‌తో మీరు చేసినట్లయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఎంతో పర్ఫెక్ట్‌గా చక్కెర పొంగల్ రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. రెండో ప్రసాదంగా పులిహోరని టెంపుల్ స్టైల్‌లో లాగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్‌ని తీసుకుంటున్నాను. రైస్‌ని బాగా వాష్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆయిల్‌ని వేసి పలుగ్గా వాడ్చుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ ముద్దవకుండా పొడి పొడిగా వస్తుంది. ఒక బౌల్‌లో 50 గ్రామ్స్ వరకు చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకొని చిక్కగా ఈ విధంగా గుజ్జు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి. 5-6 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి దోరగా వేగిన తర్వాత చల్లారాక ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడిని ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. తాలింపు కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 కప్ పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 6-7 పచ్చిమిర్చి చీలికలు, 5-6 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా జీడిపప్పు, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫిల్టర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం, అదేవిధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఏదైతే ఉందో దాన్ని 1 ½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఈ చింతపండు గుజ్జుని మగ్గనివ్వాలండి. ఆయిల్ సెపరేట్ అయింది అంటే మన తాలింపు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఆల్రెడీ మనం వార్చి పెట్టుకున్న రైస్‌లో యాడ్ చేసుకొని వెడల్పాటి హస్తంతో కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. పులిహోరని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుందండి. పులిహోరని చేసిన వెంటనే కాకుండా 1 అవర్ తర్వాత కానీ 2 అవర్స్ తర్వాత కానీ సర్వ్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ రైస్‌కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ప్రిపేర్ చేసే పొడిని మీరు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందండి. మరి ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేసినట్లయితే మీకు టెంపుల్ స్టైల్‌లో లాగా చాలా పర్ఫెక్ట్‌గా పులిహోర కుదురుతుంది. అదేవిధంగా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ప్రసాదంగా రవ్వ కేసరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నేను చెప్పే మెజర్మెంట్స్‌ని ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ ఉడిపి హోటల్ స్టైల్‌లో ఎలా అయితే ఉంటుందో అలానే వస్తుందండి రవ్వ కేసరి రెసిపీ.
దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడెక్కాక కొద్దిగా జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసి పొంగనివ్వాలి. ఎండు ద్రాక్షను ఎప్పుడు కూడా జీడిపప్పు వేయించిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇందులో 1 కప్ చిన్న గోధుమ రవ్వని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని 1 కప్ గోధుమ రవ్వకి 3 కప్స్ మరిగించిన వేడి నీటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు ఉండకట్టకుండా వస్తుందండి. 1 కప్ గోధుమ రవ్వకి 1.5 కప్పుల షుగర్ని యాడ్ చేస్తున్నాను. స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళు 1.5 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార రవ్వలో బాగా కరగనివ్వాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయిందో. ఇందులో పావుగంట ముందు వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అదేవిధంగా చిటికెడు పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ కేసరి రెసిపీకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ కలర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. గీని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అడుగు వదిలే వరకు గీని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు ఈజీగా వదిలేస్తుంది అంటే మనకి మన పర్ఫెక్ట్ రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిక్స్ చేస్తుంటే ఈజీగా అడుగు వదులుతుంది. అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి సింపుల్గా పర్ఫెక్ట్గా అయిపోయి రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి దద్దోజనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దద్దోజనం కోసం ముందుగా 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. దీన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 1కి 2 కప్పుల వాటర్ 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ వచ్చే వరకు రైస్ని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది కమ్మగా ఉంటుంది. రైస్ని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో 1 కప్ మిల్క్, 2 కప్స్ చిక్కటి ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్ అనేది కొంచెం జారుగా ఉండేలా చూసుకోవాలి, లేదు అంటే టైం గడుస్తున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ శొంఠి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. శొంఠి పొడిని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. శొంఠి పొడి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మీకు రైస్ గట్టిగా అనిపించినట్లుంటే కొంచెం మిల్క్ కానీ కర్డ్ని కానీ యాడ్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, గుప్పెడు కరివేపాకు, అల్లం పచ్చిమిర్చి చిన్నగా పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ మిశ్రమంలో ఈ తాలింపును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దానిమ్మ గింజలను కూడా యాడ్ చేసుకుంటే మన దద్దోజనం రెడీ అయిపోయినట్టేనండి. దానిమ్మ గింజలు అనేవి ఆప్షనల్, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అమ్మవారి ప్రసాదంగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే స్టైల్లో చేయండి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, టైం గడుస్తున్న కొద్దీ కూడా మీకు మెత్తగానే ఉంటాయండి. దీనికోసం ఒక గిన్నెలో 1 గ్లాస్ మినపప్పును తీసుకోవాలి. దీనికి 1 టేబుల్ స్పూన్ రైస్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్రని యాడ్ చేసి మిక్స్ చేసుకొని చేతిని తడుపుకుంటూ ఈ విధంగా వేసుకోవచ్చు. లేదు అంటే టీ స్ట్రైనర్ని నీటిలో కొంచెం తడిపి దీనికి ఒక హోల్లా పెట్టుకొని మనం ఆయిల్లో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. వేయడం ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఈ విధంగా టీ స్ట్రైనర్‌తో వేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అదేవిధంగా చాలా తొందరగా కూడా అయిపోతుంది. బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి. గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పిండి నానబెట్టుకునేటప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేయడం వల్ల గారెలనేవి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి. చాలా మెత్తగా కూడా వస్తాయి. పిండి కొంచెం పలుచగా అయింది అంటే అందులో కొంచెం వరిపిండిని యాడ్ చేసుకోండి, లేదంటే గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పర్ఫెక్ట్గా బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే వడలు రెడీ అయిపోయినట్టేనండి. థ్యాంక్ యూ.